రాజ్యాంగం పరంగా ఉండేటటువంటి మౌలికమైన ప్రశ్నలు, మౌలికమైనటువంటి హక్కులు. ఇప్పుడు కోర్టులు ఏం చెప్తాయో చూడాలి. గవర్నర్ రాష్ట్రపతులకి ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టులకి లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఉన్నాయి అని ఇప్పుడు వీళ్ళు చెప్తారా న్యాయమూర్తులు? ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పు ఇచ్చింది, రిజర్వేషన్స్ 50% దాటకూడదని. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 42% బీసీలంది, టోటల్ కలిపితే దాదాపు 70% 80% అవుతుంది. అది రాజ్యాంగ విరుద్ధం అనేది. అది గవర్నర్ రిజెక్ట్ చేస్తారు, లేదా రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి దాన్ని రిజెక్ట్ చేస్తారు, లేదా పక్కన పెట్టి ఉంచుతారు. అప్పుడు అదెందుకు దాన్ని పొలిటికల్గా వాడుకోవాలనుకుంటున్నారు, కానీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కాదు కాబట్టి, కాన్స్టిట్యూషనల్ అది వైబుల్ కాదు కాబట్టి. ఇప్పుడు కోర్టు క్రిందటిసారి అన్న వ్యాఖ్యల ప్రకారం చూస్తే బిల్లు ఆమోదించేది, శాసనసభ ఒప్పుకుంది కాబట్టి, లేకపోతే ప్రభుత్వం చెప్పేసింది కాబట్టి. అక్కడ అది రాజ్యాంగ విరుద్ధం. మరి గవర్నర్లు, రాష్ట్రపతులు అది రాజ్యాంగ విరుద్ధం అని తేల్చాలా లేదా? తేలిస్తే అది రాజ్యాంగ విరుద్ధం కాదంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అప్పుడు. అయితే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ వరకు కోర్టులు ఆదేశాలు ఇవ్వచ్చు, గడువు ఇవ్వచ్చు. అంటే 6 నెలల్లో ఏడాదికి మించి ఉంచుకోకూడదు బిల్లు. ఎయిదర్ రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్, ఏదో ఒకటి చెయ్యండి అని ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే కనబడుతోంది.